అనుగ్రహించాడు. ఆయన మరణం తప్పించడమే కాదు, రెండవ మరణం తప్పించింది దేవా. స్తోత్రములు. నిండు మనసుతో మంచి మనసుతో మేము వెంబడిస్తే మేము మీ బలముతో నింపబడతాము. మీరు మా పక్షాన ఉంటారు దేవా. నీతి న్యాయములను మేము అనుసరించి మా పిల్లలకు నేర్పితే మీరు మా వాగ్దానాలు నెరవేరుస్తారు. దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, స్తోత్రములు. మీ యందు చెడుతనమేమీ లేదు. యథార్థవంతుడవని రుజువుపరచాల్సింది నేనే. స్వారము కలిగి పచ్చగా ఉండాలి. మీ వాక్యానికి మేము భయపడి వాక్యానుసారంగా ముందుకు వెళ్తున్న కొలది మమ్మలను నూతన పరిచే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు మీరే. ఆ విధంగా చేరి వచ్చిన వారి కుటుంబములను, చేరి వచ్చిన వారిని మన కుటుంబమును సిద్ధపరచవాలని ప్రార్థన చేస్తున్నాం. నాయన 79 సంవత్సరాలు కాపాడి 80వ సంవత్సరం దాసుని ప్రవేశపెట్టారు. స్తోత్రములు. సంవత్సరాంతములు యుగ సదాకాలం మీతో ఉంటానని చెప్పారు. నూతన సంవత్సరాన్ని దయా కిరీటముగా ధరింపజేశారు. దాని వంటకంతకు వర్ధిల్లినట్లు సాధించారు. జాగ్రత్తలు ప్రార్థిస్తున్నాం, కాపాడారు నాయన. భార్యను బట్టి స్తోత్రం, సంతానం బట్టి తీర్చారు. ప్రభావాన్ని బట్టి స్తోత్రం, దీప సహోదరులు విడబట్టున్నాను. ఈ విధంగా కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టి సహోదరుని యొక్క సాక్ష్యాన్ని దీవించి మిగిలిన కార్యక్రమంలో కూడా కరుణించవాలని క్రీస్తు వారి దివ్య పరిశుద్ధ మహిమాంత శక్తి నామ ప్రార్థించున్నాం తండ్రి. కీర్తనలు 103 మొదటి 2 వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అలాగే కీర్తనలు 118 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. 13వ వచనంలో, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేశాడు. ఈ సాయంత్రకాల సమయమందు మరణించి అందరి వరకుకు గురి కావలసిన నన్ను దేవుని యొక్క మహాకృప చేత మీ మధ్యలో సాక్షిగా నిలిపినందుకు, నా కొరకు ప్రార్థించిన కుటుంబము, సంఘం అంతటితో కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేము ఎంతైనా బద్దులమై ఉన్నాం. ప్రభువు మా కుటుంబం పట్ల కలిగిన ఉద్దేశము మా జననంలోనే అర్థమవుతుంది. మా తల్లిదండ్రులు మా జన్మం ముందు వారి వివాహమైన తర్వాత 12 సంవత్సరములు సంతానం లేక వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు. మా తల్లి అయితే ఏమాత్రము క్రీస్తుని గురించి తెలియదు. ఆమె పేరు కృష్ణమ్మ. ఆమె పేరులోనే ఉంటుంది, ఆమె ఎవరిని పూజిస్తారు. ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఒక కుటుంబము, క్రైస్తవ కుటుంబము వారికి పరిచయమై క్రీస్తుని గురించి చెప్పుటను బట్టి వారు దేవునికి ప్రార్థించిన తరువాత, మా అన్న 12 సంవత్సరాల తర్వాత జన్మించాడు. అన్న తర్వాత 5 years తర్వాత దేవుడు నన్ను వారికి అనుగ్రహించాడు. ఇందులోనే దేవుడు చేసిన ఆలస్యంలో ఒక గొప్ప ఉద్దేశం ఏంటి అంటే, మేము ఆలస్యంగా కలుగుటను బట్టి వారు క్రీస్తుని ఎరిగారు, దేవుని పరిచయలో పాల్గొంచుకుంటూ వచ్చినారు. అంత మాత్రమే కాదు, తండ్రి కుటుంబము నామకార్థంలో ఉన్నది. అటువంటి కుటుంబంలో
నాన్న తరపున ఉన్న తన సహోదరులు సహోదరి అందరూ కూడా దేవుని పరిచర్యలో నిమగ్నమై ఉన్నారని దేవుని స్తుతిస్తున్నాను. క్రీస్తుని ఎరగని మా తల్లి గృహములో తన కుటుంబీకులు కూడా దేవుని ఆయా రీతిగా సేవిస్తున్నారు కనుక ప్రభు చేసే ప్రతి ఆలస్యం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉండాలి. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మొత్తం సాక్ష్యం పంచుకోలేను, కానీ ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయా రీతిలుగా చిన్ననాటి నుంచి మందిరంలో పెంచబడ్డాను. మందిరంలో పని చేయడం అంటే నాకు ఇష్టము. ఆ దినాల్లో పని చేసేటప్పుడు అడిగేవారు, రక్షించబడ్డావా అని. పని చేయడం కొరకు రక్షించబడ్డానని చెప్పాను, కానీ నాకు రక్షణ అవసరం లేదని ఒక తలంపు. ఎందుకంటే నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించా, చిన్ననాటి నుంచి కూడా మందిరంలో పని చేస్తున్నాను కనుక పరలోకం గ్యారంటీ అని అనుకునే దినాల్లో నేను వచ్చిన 10వ తరగతి చదివే దినాల్లో నాకు కూడా రక్షణ అవసరమని యూత్ క్యాంప్ కోరుమాంగలలో జరిగినప్పుడు ప్రభు నన్ను దర్శించాడు. దాని తర్వాత మరలా కొంత వెనుకడు వేయడము, ప్రభు ఆయా రీతులుగా వాక్యము ద్వారా సంధించి బాప్తీసం తీసుకోవడము, అలా నా జీవితము. నా తల్లి మరణించిన తర్వాత ఎవరూ ఆదరించలేని స్థితిలో కుటుంబీకులకి తెలియని వాస్తవం ఏంటంటే, రాత్రిలో నిద్ర పట్టక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడాను కొద్ది దినాలు. వాడిన తర్వాత కూడా నిద్ర పట్టిన దినాల్లో డాక్టర్స్ ఆయన అన్నాడు, టిఎం నగేష్ అనే డాక్టరు, ఇంకా రాబాక నీ వయసుకి ఈ మెడిసిన్స్ సరిపోదని చెప్తూ వచ్చారు. సో అలా ఏడుస్తున్న దినాల్లో ఒకానొక రాత్రి దేవుని వాక్యము, అమ్మ బాక్స్ పైన దైవప్రసాదంకులు గారు రాయమైన వాక్యము, నా కృప నీకు చాలన్న వాక్యము రమారమే ఉదయం 4 గంటలకు ఇంట్లో పడుకొని ఉండగా సీలింగ్ పైన అలా వాక్యం వెళ్ళడం. అంటే ప్రభువుని అడుగుతూ వచ్చిన, దానికి ముందే ప్రభు చెప్తూ వచ్చారు, మీ అమ్మని తీసుకుంటా, నేను ఎట్టి ఆధారంతో ఆదరిస్తానో నువ్వు అదే ఆధారంతో ఇతరులను ఆదరించాలని. ప్రభు నాకే ఆధారం లేకుండా ఉంది, ఎవరు ఆదరిస్తారని చెప్పే సందర్భంలో ఆ వాక్యము, నా కృప నీకు చాలన్న వాక్యము అలా వెళ్ళడము. దానికి ముందు ప్రతిరోజు ఏడ్చేవాడిని, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రాత్రి 11 అయినా 12 గంటలకైనా బయలు గ్రౌండ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళని ఒక మొండి ధైర్యంతో, అమ్మ కావాలి అని. అప్పుడు ఏడ్చినంతగా ఈ దినం వరకు మరి ఎన్నడూ ఏడవలేదు. కారణం ప్రభు నన్ను ఆదరించాడు. ఇది క్లుప్తంగా. దాని తర్వాత జీవితం సాగుతూ వచ్చింది. రీసెంట్గా మీ అందరూ నా కొరకు ప్రార్థించారు. నా కొరకు ప్రార్థించినట్టు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే మందిరానికి వస్తాను, వెళ్ళిపోతూ ఉంటాను కొన్ని పరిస్థితులను బట్టి. లాస్ట్లో కూర్చుంటాను, ఆమె అనగానే లేచి వెళ్ళిపోయేవాడిని. కానీ ఇక్కడే కాదు, సార్వత్రిక సంఘం అంతా నా కొరకు ప్రార్థించినారు. దాంట్లో క్రీస్తు ప్రేమ, ఆ ప్రార్థనలో బట్టి, దేవుని కృపను బట్టి మీ మధ్యలో ఉన్నా. జరిగిన సంఘటన ఏంటి అంటే, అది 2017వ సంవత్సరము జూన్ 25వ తారీఖు ఆదివారం ప్రభుదినం. నేను తిరుపతిలో ఒక ప్రైవేట్ కంపెనీలో, ఆటోమొబైల్ కంపెనీలో పనిచేసేవాడిని. ఆ ప్రభుదినం రోజు ఏం జరిగిందంటే, విపరీతమైన గాలులు రావడాన్ని బట్టి మా కంపెనీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. స్కెఫోల్డింగ్స్, మెటల్తో స్ట్రక్చర్స్ కడుతూ వచ్చారు సపోర్ట్ నిమిత్తమై. రాత్రి పడిన గాలి వానలకి ఆ మెటల్ స్కాఫోల్డింగ్స్ అంతా దాదాపు 12 నుంచి 15 వెహికల్స్ మీద అది పడిపోయాయి. ఎందుకు పనికి రాకుండా పోయాయి ఆ వెహికల్స్, అంత డ్యామేజ్ జరిగాయి అన్నమాట. సో నా కంపెనీ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది ఉదయాన్నే, ఈ విధంగా జరిగింది. ఎందుకంటే ఆ బాడీ షాప్ అంటే యాక్సిడెంట్ వెహికల్ చూసే టీంకి నేను లీడర్గా ఉంటాను, టీమ్ లీడర్గా. నేను వెళ్ళి దాన్ని ఎస్టిమేషన్ ఇచ్చి కస్టమర్స్ వచ్చే లోపల నేను వాటన్నిటిని రిజాల్వ్ చేయగలుగుతున్నా. ఫోన్ వచ్చింది, అయినా కూడా నేను మందిరానికి వచ్చాను. మందిరంలో నాన్న ఆ రోజు ఆరాధన వాక్యం చెప్పారు. ఆ పిల్లల పక్కన కూర్చొని ఉన్నాను. మరలా ఫోన్ కాల్ వచ్చింది, ఏమనంటే అర్జెంటుగా రమ్మన్నారు అని ఫోన్ కాల్. సరే, మనసులో ఒక సంకటం, ప్రభుదినం కదా, మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే అని ఒక ఆలోచన. దానికన్నా ముందు ఇంకొక ఆలోచన ఏమొస్తుందంటే, అది కూడా నా కంపెనీ కదా, నాకు జీతం వస్తుంది కదా, దానికోసం కూడా నేను పని చేయాలి కదా అని ఆలోచిస్తూ తర్జన భర్జన మధ్యలో నేను లేచి వెళ్ళిపోతూ వచ్చాను. వెళ్ళి ఇంకా హెల్మెట్ తీసుకొని బైపాస్లో వెళ్ళాలి. అలా వెళ్తున్న సందర్భంలో ఇక్కడి నుంచి బయలుదేరాను. ఇంక కొద్ది దూరం కొంచెం ముందుకెళ్తే ఇంటికి వెళ్ళి హెల్మెట్ తీసుకోవచ్చు. ఇంటి టర్నింగ్లో ఒక ఆటో, చిన్న పిల్లవాడు నడుపుతున్నాడు. ఆదివారం సరదాగా దాదాపు విపరీతమైన స్పీడ్లో వస్తున్నాడు. వాడు కంట్రోల్ చేయలేక ఆ ఆటోని ఇలా తిప్పాడు అనమాట. తిప్పడంతో ఆ ఆటో సిమెంట్ లగేజ్ చేసుకుని వెళ్ళే ఆటో, నేను వెహికల్ మీద ఆగిపోయినా, నేను డ్రైవ్ చేయట్లేదు, వెహికల్ ఆగిపెట్టింది. ఆ ఆటో అలాగే నా మీద పడిపోతూ వచ్చింది. పడడము స్టమక్ పైన అబ్డామిన్ మీద పడింది. పైకి ఒక చిన్న రక్తపు మరక కూడా లేదు, ఒక గాయం కనీసం తీసుకున్నట్టు కూడా లేదు. లోపల విపరీతమైన నొప్పి.
నేను పడడము దేవుని యొక్క మహాకృప. ఇది అంత దేవుని యొక్క హస్తాల్లో జరిగింది, దేవుని యొక్క సంకల్పం అని ఎలా నమ్మొచ్చు అంటే, ప్రభుదినం మందిరంలో ఉండాల్సిన ఇద్దరు సహోదరులు ఆటోలో వాళ్ళు మెయిన్ రోడ్లో వెళ్ళాల్సింది, నేను ఏ దారిలో అయితే పడ్డానో నేను కింద పడ్డాము, నానా జాగ పేరు పడిపోయిన వాళ్ళు ఇద్దరు నన్ను వేసుకొని అందరికీ సమాచారం ఇచ్చి స్విమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన డాక్టర్స్, మన ప్రియులు అక్కడ ఆ రోజు డ్యూటీలో ఉన్నారు. వెంటనే అన్నిటినీ చెక్ చేశారు, నుంచి డిఫరెంట్ టెస్ట్ అన్నీ చేశారు. నాకు ఏమీ తోచడం లేదు, విపరీతమైన నొప్పి. కానీ అన్నవాళ్ళు ఆ టెస్ట్ అంతా చూసి ఏదో లివర్ పైన ఒక వాటర్ బబుల్ ఫామ్ అయింది, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతామంటే లోపల సంతోషం, ఇంటికి వెళ్తాను కదా అని. కానీ విపరీతమైన పెయిన్ తట్టుకోలేకపోతున్నాను. ఆ సందర్భంలో ప్రభు నాకు ఒక సందర్భాన్ని గుర్తు చేశాడు. అదేంటంటే జూన్ మాసంలో అది జరిగింది. 2016లో నాకు ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి ప్రభు చూపించాడు. లొకేషన్ వచ్చి హైదరాబాద్. దాదాపు ఆ కంపెనీ 24 దేశాల్లో ఉంది. ఆ 24 దేశాల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి, హైదరాబాద్ ఆ ప్రాంతాన్ని చూడడానికి టెరిటరీ ఇన్ఛార్జిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అలాంటి కంపెనీలో పనిచేయడము ఆటోమొబైల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఒక డ్రీమ్ జాబ్ అనమాట. నా కేవలం ప్రభు కృప, ఒక ఉద్దేశం నన్ను హైదరాబాద్కి తీసుకెళ్లాలని ఉంది కనుక ప్రభు అందులో సెలెక్ట్ చేశారు. ప్రభుని అడుగుతూ ఉన్నాను, ఎందుకంటే దానికి ముందే కొన్ని పరిస్థితులను బట్టి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా గత ఉద్యోగంలో నుంచి రావడాన్ని బట్టి ఎంతో నష్టాన్ని అనుభవించిన దాన్ని బట్టి ప్రభుని అడుగుతూ వచ్చిన. ప్రభు క్లియర్గా సమాధానం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళాలి అని. కానీ లోపల ఒక ఆలోచన, అదే దినాల్లో అన్న వేరే లొకేషన్ అంటే తిరుపతి పరిసరాలు కాకుండా కొద్దిగా దూరము. నాన్నకు అప్పుడనగా బీపీ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఆలోచిస్తున్నా, నాన్నని ఎవరు చూసుకుంటారు, నా భార్య నాతో తప్ప ఎవరికి ఏం పంచుకోలేందే, ఇవన్నీ ఎవరు చూసుకుంటారని ఆలోచిస్తూ వారైతే పాపం చాలా కొన్ని మాసాలు నన్ను ఫాలో అప్ చేస్తూ వచ్చారు. అంటే అక్కడ నా ఉద్యోగం అనేది ప్రయారిటీ కాదు, కానీ అక్కడేదో ప్రభు నన్ను ఒక పని నిమిత్తమై తీసుకెళ్లాలని ఆశించాడని నమ్ముతాను. ప్రభు చిత్తాన్ని అక్కడ కాలు రాయడాన్ని బట్టి ఒకనొక దినాన ఇంకా వాళ్ళు 2 days టైం ఇచ్చారు. మీరు రేపులా ఎల్లుండి ఈవినింగ్ లోపల మాకు చెప్పండి, మేము మీరు గో ఫర్ అనదర్ ఆల్టర్నేట్ అన్నారు. ఆ సమాధానం చెప్పాల్సిన రోజు ఉదయాన్నే నేను ఇవన్నీ ఆలోచిస్తున్నా. రేపు జామున ఒకలాంటి స్వరము నాతో మాట్లాడుతూ ఉంది, నువ్వు మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు, నీ భార్య గురించి ఆలోచిస్తున్నావు, నేను పొమ్మంటే వెళ్ళవా? నేను సమాధానం చెప్పలేదు. మరలా ఇంకొక స్వరం, నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు బైపాస్లో యాక్సిడెంట్ అయితే నీ పరిస్థితి ఏంది? నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు బైపాస్లో యాక్సిడెంట్ అయితే నీ పరిస్థితి ఏంది? ఒక్కసారి ఉలిక్కిపడి లేచాను, ప్రార్థన చేసుకున్నా, అయినా కూడా నేను వెళ్ళలేదు, మొండిగా తిరస్కరించాను. కనుక ఆ యాక్సిడెంట్ అయి ఆటోలో కింద పట్టడం వెంటనే ఆ స్వరం మళ్ళా గుర్తొచ్చింది. ప్రభు కృప బైపాస్లో జరగకుండా ఇంటికి దగ్గరలో జరిగింది. బైపాస్లో జరుగుంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఒకవేళ ఈరోజు నేను సజీవుడిగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ ప్రభు క్షమించేవాడు, మరలా ఇంకొక ఛాన్స్ ఇస్తాడు కనుక ఆ స్ట్రెచర్ పైన అన్నిటిపైన అదే నాకు గమనం అవుతూ ఉంది. ఆ రోజు వినబడిన స్వరం, యాక్సిడెంట్ అయితే ఎవరు నేను కాపాడతారు, నీకే యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావు? ఇలాంటి స్వరం మళ్ళా నాకు వస్తుంది. సరే, ఎట్టకేలకు స్ట్రెచర్ పైన తీసుకొని వెళ్తూ ఉన్నారు. నాకు తెలుస్తూ ఉంది త్వరలో నేను చనిపోతాను, అయిపోయింది నా ఆయుష్, ఇంక ముగించుకోబోతుందని. అన్నని పిలిచాను. అన్న, నా ఆఫీస్ మేట్స్, బంధువులు, విశ్వాసులు, సంఘ యవనస్తులు అందరూ నా చుట్టూ ఉన్నారు. అప్పుడు పడిన వెంటనే మరలా నా భార్య గురించి ఆలోచించాను. ఈ అమ్మాయి పరిస్థితి ఏంది? వివాహమై 4 సంవత్సరాలు అయింది. అప్పటికి మే 15న 4th anniversary కంప్లీట్ చేసుకున్నాం. 4 సంవత్సరాలే కదా అయింది, ఇంకా దేవుడు సంతానం కూడా ఇవ్వలేదు కదా, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అని ఆలోచించి అన్న దగ్గర వంటి చేయబట్టి దగ్గరికి లాగి, అన్న నా భార్య జాగ్రత్త అని చెప్పేసి అంతే చివరిగా నేను మాట్లాడేది. దాని తర్వాత నాకేం గుర్తులేదు. అన్ని డిపార్ట్మెంట్స్కి తిప్పారు, మర్తించారేమో తెలియదు. ఈ సందర్భం జరుగుతుండగా ఒక పక్క సిఎంసికి తీసుకెళ్లాలని నాకు ఆలోచన, ఇంకో పక్క ఇక్కడే చేద్దామని నాకు ఆలోచన. ఎట్టకేలకు ప్రభు యొక్క ఆలోచన స్థిరములు కనుక అక్కడనే స్విమ్స్లో జాయిన్ అయ్యాము ఆ రోజు సాయంత్రము. ఈ పరిస్థితుల్లో ఆ దినమంతా నా భార్య ఒక విధమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఏం ఆలోచిస్తుందో తెలియదంట. ఆ రోజు రాత్రికి లేట్ నైట్ ఇంటికి రావడము, ఎదురుగా ఫోటో చూసి బిగ్గరగా కేక పెట్టి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది.
ఈ మాట ఎందుకు చెప్పానంటే, తను అంతగా ఆదరణ లేక ఏడుస్తూ ఉంటే అన్న పిల్లలు నేను డిశ్చార్జ్ వచ్చిన తర్వాత చెప్పారు, బాబాయ్ ఆంటీ ఎందుకు ఏడుస్తుందో మాకు అర్థం కావట్లేదు, నీకు అక్కడ ఏమైందో మాకు అర్థం కావట్లేదు, ఎవరు ఆదరించగలరు, ఎవరు తనకు సమాధానం చెప్పగలరు? ఇలా ఉంటే నాన్న ఒక పక్క కనిపించిన వాళ్ళంతా అడుగుతున్నాడు, అబ్బాయికి ఏం కాలేదు కదా, ఎంత ఖర్చు అయినా భయపడబాకండి, అబ్బాయికి ఏం కాలేదు కదా అని. ఆయన ఒక బాధలోకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే అన్న కుటుంబం ఇంకొక ఆలోచనలోకి వెళ్ళిపోయింది. నా దగ్గర ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు అందరూ చిన్న వయసులో ఏంది పరీక్ష, ఇలాంటి ఆదరణ లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆదరించే దేవుడు ఎంత గొప్పగా ఆదరిస్తాడంటే, ఆ రోజు రాత్రి బావ వాళ్ళు ఒంగోలు నుంచి వచ్చారు. బావగారు కూడా డాక్టర్గా ఉంటారు. రీడింగ్స్ అంతా చూస్తే ఆయనకు అర్థమవుతోంది, ఇదేదో సమ్ అబ్నార్మల్గా ఉంది. వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పలేడు, ఆయన పెట్టుకోలేడు. ప్రతి ఒక్కరు కలవరంతో ఉన్నారు. నాకైతే మద్దతిచ్చారు కాబట్టి నిశ్చింతగా ఉన్నా. ఉదయాన్నే డాక్టర్ వచ్చారు స్విమ్స్లో. అతను వచ్చి బాబు ఒక చిన్న సర్జరీ చేస్తాము, కొద్ది సమయమే, ఏం కాలేదే అని అన్నారు. సరే సార్ అని చెప్పి అది ఒకటే గుర్తుంది. సర్జరీ అయి బయటికి రావడంతో కొద్ది దినాల తర్వాత చెప్పారు, దాదాపు 70 సెంటీమీటర్స్ టు 1 మీటర్ పేరు వరకు కట్ చేస్తూ వచ్చారు. అదే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకొక స్విమ్స్లోనే మన సహోదరుడు ఇంకొక అన్న ఉన్నారు. ఆ అన్నకి వెళ్ళి చెప్పారంట, అది ఏదో దేవుడు చేస్తే తప్ప అది అసాధ్యం అని చెప్పారు. ఆ అన్న నేను రికవర్ అయిన తర్వాత వచ్చి నాకు చెప్పాడు, తమ్ముడు ఇది ఒక మిరాకిల్ నీ జీవితంలో, ఇదే పరిస్థితిలో మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, కాబట్టి దేవుడు నిన్ను కాపాడాడు అని. ఇవన్నీ చూస్తే దేవుని యొక్క ఉద్దేశం ఉంది. సరే ఇవంతా సెటిల్ అయ్యాయి. సరే నాన్నగారికి కూడా ప్రభు ఎలా ఆదరించారంటే, కీర్తనలు 118:18లో చదివినట్టు ఆ రోజు ఉదయాన్నే ఆదరణకర్త అయిన దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో ఆదరిస్తూ వచ్చాడు. నేను అయోగ్యుని అయినప్పటికీ యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. అలాగే కీర్తనలు 68:20 ఇంకా కొన్ని వచనాలు, నన్ను ఆపరేషన్ థియేటర్ ముందు తీసుకెళ్లే ముందు నాన్నను ఆదరించాడు. సరే కొద్ది దినాల తర్వాత ఆదరణ లేక గుడ్డ పగిలేలా ఏడ్చి నా భార్యను పిలిచాను. ఏమనిపిస్తుంది ఈ పరిస్థితులు చూస్తే అన్న. ఆ అమ్మాయి అన్న మాట, ఇంకా ఈ సంవత్సరంలో దేవుని వాగ్దానం నెరవేరలేదు అనుకుంటూ ఉన్నాను, దేవుడు నెరవేర్చాడు అని. అప్పుడు అర్థమైంది ప్రభు ఎంత గొప్పగా ఆదరించాడు. నేనేమనుకుంటున్నా, స్ట్రెచర్ పైన ఎవరు ఆదరిస్తారో అనుకున్నా. ప్రభు గొప్పవాడు, అలా ఆదరించాడు, అన్ని మన మేలుకే అనేది. ఒక్కొక్కరు వాళ్ళ సాక్ష్యాలు. ప్రభు ఇంకొక అన్న వచ్చాడు, తమ్ముడు నీకు జరుగుతున్న బట్టి ప్రభు నన్ను దర్శించాడు అన్నాడు. ఒకవేళ నేను అతిక్రమించి ఉండొచ్చు, దేవుని చిత్తాన్ని కాదని వెళ్లకుండా ఇక్కడనే ఉండిపోయి ఉండొచ్చు, కానీ ఈ నష్టంలో కూడా ప్రభు నాకు ప్రభు చూపిస్తూ వచ్చాడు. సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిన తర్వాత అందరూ కలవరంతో ఉన్నారు, కానీ నా హృదయంలో ఎంతో నెమ్మదిగా ఉంది. నాకైతే సర్జరీ అయినట్టు ఫీలింగ్ లేదు, ఇంత అపాయం జరిగినట్టు ఫీలింగ్ లేదు. నేనైతే బెడ్ పైనే ఉన్నా. దానికి పలు విధాలుగా మీలాంటి వాళ్ళందరూ నన్ను దర్శించడము, ప్రభు ఆ రైతులుగా మాట్లాడుతూ రావడము, ఎవరో ఒకరు నాతో ఉండడము, వీటన్నిటిని బట్టి ప్రభు ఆదరిస్తూ వచ్చాడు. పైకి అయితే నాకైతే 2 సర్జరీలు కంప్లీట్ అయ్యే తర్వాత కూడా నేను సర్జరీకి వెళ్ళాను, ఇంత అపాయం జరిగిందనే ఫీలింగ్ అయితే లేదు. ప్రభు ఎంత నెమ్మదిగా నా హృదయాల్లో ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. సమయం ఇస్తే ఆ కొన్ని విషయాలు మీకు చెప్తాను. అదేంటంటే, పడ్డాను, ఐసీయూలో ఉన్నాను. మొదటిగా ప్రభు నాకు చూపించింది ఏంటంటే, చూసావా నువ్వైతే మందిరానికి పోతున్నావు, నీ కొరకు ఎంతమంది సంఘస్థులు వచ్చారో చూసావా. డిపార్ట్మెంట్ అంతా ఒక విధంగా ఆలోచించారంట, ఎవరున్నారు లోపల, ఏ విఐపి ఉన్నాడు, ఇంతమంది వస్తున్నారే, అందరూ వైట్ షర్ట్స్ వేసుకొని వస్తున్నారే అని. ప్రభు చూపించింది ఏంటంటే, ఖాళీ చివరి గోలుకి ఒక చిన్న గాయం అయితే శరీరం అంతా ఏ విధంగా ఆ నొప్పిని భరించి చెయ్యి అయితే కట్టుకడుతుంది, లేదంటే ఆయా రీతిగా ఆ చిన్న గోరి కోసము పరిచర్యలు చేస్తాయో, దేవుని సంఘంలో ఆ యొక్క ఆదరణ ఉంది. క్రైస్తవేతరులకు ఈ విధంగా లేదు. ఎంతోమంది ఫ్యూచర్లో అడ్మిట్ అవుతూ ఉంటారు. వారిని ఆదరించడానికి ఒక బంధువులు లేదంటే వారి స్నేహితులు వస్తారు. వారు వెళ్ళి పూజించే ఆ గుడిలో నుంచి ఎవరు రారు కదా. నా కొరకు ఎంతమంది సేవకులు వచ్చినారు. ఇదే సంఘము, క్రీస్తు శరీరంలోని మాధుర్యం. దీని సమాధానం కొరకు నువ్వు ప్రార్థించాలి అని ప్రభు నాకు చూపించారు. ఆ విధంగా చేస్తున్నాను. రెండవదిగా, ఒక ప్రభు దినం ఆదివారం ఉదయాన ఇక్కడ మందిరంలో ఆరాధన జరుగుతుంది. నాకెందుకో తెలియకుండా ఒక తలంపు వస్తుంది. దీంతో పోల్చుకోవడానికి వారి పాద ధూళితో కూడా నేను సమానం కాను. కానీ ప్రభువు ఆత్మ నాకు తెస్తున్న ఆ యొక్క ఆలోచన ఏంటి అంటే,
అపోస్తలుడైన పౌలు కూడా గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. గుర్రం మీద వెళ్తూ ఉండగా దేవుని దర్శనం కలిగినప్పుడు కింద పడిపోయి, కింద పడడంతో దేవుడు తనని సౌలు నుంచి పౌలుగా మార్చాడు. ఏ మెకానికల్ ఇంజిన్ అయినా హార్స్ పవర్తో కొలుస్తారు. అదేవిధంగా నేను కూడా బైక్ పైన వెళ్తూ ఉన్నాను, కింద పడ్డాను. కింద పడిన తర్వాత నాకు గాయాలయ్యి, పౌలుకి అయ్యాయో లేదో తెలియదు కానీ నాకు గాయాలయ్యి ప్రభు దాన్ని చూపిస్తూ వచ్చినాడు. నేను దీంతో పోల్చుకోవడానికి ఏమాత్రం యోగ్యుని కాదు, కానీ ప్రభు నాకు చూపించింది మీకు చెప్తూ ఉన్నాను. అపోస్తులైన పౌలు వలె అపోస్తులు ఏ విధంగా అయితే ప్రభు కొరకు పనిచేస్తూ వచ్చాడో నువ్వు కూడా పనిచేయాలని ప్రభు చూపించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నం ఆరాధన అయింది. మా అన్న దగ్గర నుంచి ఒక మెసేజ్ పెట్టాడు. ఈరోజు మందిరంలో అపోస్తులైన పౌలు గురించి వాక్యం చెప్పారు, ఆ వాక్యం అంతా నీకు సరిపోతుంది, నువ్వు డిశ్చార్జ్ అయ్యాక చెప్తాను అన్నాడు. ఎంత కోరిలేటెడ్ చూడండి ప్రభు ఆదరించేది. అది అయిన తర్వాత ఈ రీతిగా ప్రభు ఆయా రీతిగా నన్ను ఆదరిస్తూ వచ్చాడు. కనుక ప్రభు యొక్క ఆదరణ ఎంతో గొప్పగా ఉంటూ వచ్చింది. ఆ దినాల్లో అయితే నేనేం తీర్మానం చేసుకోలేదు, కానీ ప్రభు యొక్క ఆదరణ అనుభవిస్తూ వచ్చాను. ప్రభు తన ప్రేమను బట్టి ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాను. ఒకనొక దినాన ప్రభువును ఆరాధిస్తుంటే ఇంకోటి గుర్తు చేశాడు. నాకైతే సర్జరీ చేసినప్పుడు మత్తిచ్చి 2 సార్లు సర్జరీ చేశారు, పోశారు. ఆ నొప్పి కూడా తెలియదు. నా పాపం నిమిత్తమై క్రీస్తు యేసు ప్రభు వారు శిలువలో మరణించినప్పుడు కొరడాలతో కొడుతున్నప్పుడు ముద్దలుగా దేహంలో నుంచి ఆ యొక్క మాంసము బయట పడుతూ వచ్చింది. అతను గమనంలో ఉంటూ వచ్చినాడు. మత్తు ఏమి లేదు దేవుడికి. నా పాపముల కొరకై, నా అతిక్రమముల కొరకై ప్రభు అంతగా గాయపడ్డాడే. నేనైతే ఒక చిన్న కత్తి కాటు కోసం నా అతిక్రమాన్ని బట్టి నేను అనుభవించలేకపోతున్నా. నా ప్రభు ప్రేమ ఎంత గొప్పది అని ఒక్కొక్కటిగా ఆ విధంగా దేవుడు ఒక్కొక్క దినాన ఒక్కొక్కరి ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. ఆ దినాల్లో సేవకులు, సంఘము నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, తమ్ముడు ఇది ఈ మౌన ధ్యాన సమయము ఎంతో అద్భుతమైనది, ప్రభుతో గడుపుతూ ఉండు అని. ఆ దినాల్లో సెకండ్ సర్జరీకి వెళ్ళాలి. అప్పుడు భయం మళ్ళా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను మరణిస్తే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను మరణిస్తే నా కుటుంబం పరిస్థితి ఏంటి అన్నప్పుడు, నీకన్నా నేను చక్కగా చూసుకుంటాను, ఇప్పుడే కాదు ఎప్పుడైనా అన్నాడు. అంటే అప్పుడు మరణిస్తాననేది ఉద్దేశం కాదు, కానీ ఎప్పుడైనా సరే నీ కుటుంబ పక్షాన నేనున్నానని ప్రభు అభిమానిస్తూ వచ్చినాడు. ఆ దినాల్లో అంకుల్ గారు కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చారు ఇక్కడికి. ఇంటికి వచ్చిన తర్వాత కీర్తనలు 103 ఆ 2వ వచనం చూస్తూ ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకటి దాన్ని వర్ణించి చివరికి ఏమన్నాడంటే, ఆయన ఇంత ఉపకారం చేశాడు, జాకబ్ దేవుని కోరిక ఏం చేస్తాడో అని క్వశ్చన్ మార్క్ వేసి అంకుల్ బయలుదేరి వచ్చేశారు. ఆ క్వశ్చన్ మార్క్ మా మామగారు కూడా తిరిగి నాకు చెప్తూ వచ్చినాడు. అంకుల్ అన్నారన్నమాట. ఆ వచనము అలా పెడుతూ వచ్చాను. ఇదంతా జరిగింది ప్రభు కృపను బట్టి. నేనైతే మరలా నిలబడతానన్న హోప్ అయితే నాకు లేదు. లోపల ఆ గాయాలు, అంటే ఆ యొక్క ఇంటెస్టైన్ 1 మీటర్ కట్ చేయడము, దాన్ని మళ్ళీ తిరిగి అటాచ్ చేయడము, నేను లేస్తానా, మళ్ళీ తినగలుగుతానా, ఫుడ్ పైప్స్ ఏమైనా పెడతారా, ఇలాంటి ఆలోచనలో ఉన్నాను. కానీ ఎన్ని ఆలోచించినా మనసులో సమాధానంగా ఉంది. అదేమో దేవుని కృప, అదేమో దేవుని ఆదరణ, అది అనుభవిస్తూ వచ్చారు. ఇది అలా అయిపోతున్న సందర్భాల్లో రీసెంట్గా 2018లో బీదర్ దేవదాస్ అంకుల్ గారు మన మధ్యలోకి వచ్చి 3 దినాలు ప్రత్యేక కూడికలు అంకుల్ కలిగి ఉంటూ వచ్చినాం. ఆ దినాల్లో 27వ తారీఖున అంకులు వాక్యం చెప్పారు. యూత్ మీటింగ్ సహజంగా నేను రాను, ఆ రోజు ఎందుకు ప్రోత్సాహపరచబడి వచ్చానన్నమాట. యూత్ మీటింగ్లో అంకుల్ చెప్తూ వచ్చారు, ప్రభు పని దండిగా ఉంది, మీరు చేయడానికి సిద్ధమేనా, మీరు వెళ్ళి చేయగలరా అని ఎంతో భారంతో చెప్తూ వచ్చినారు. ఆ దినాన ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఎన్నో దినాలుగా ప్రభు పని చేయాలని, ప్రభు సేవ చేయాలని ఎంతో ఆశ కలిగి ఉంటూ వచ్చినాను. ఆ దినాన ప్రభు ఏ రోజు కూడా నేనైతే సమర్పించుకోలేదు, తీర్మానం చేసుకోలేదు. కానీ ఎప్పుడైనా ప్రభుతో ప్రార్థించింది, ప్రభువా నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తా, నువ్వేం చెప్తా చేస్తా, నీ సేవ చేస్తానని అలా అనుకుంటూ వచ్చేవాడిని. ఆ దినాన అంకుల్ చెప్తూ ఉంటే క్లియర్గా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అప్పటికి అంకుల్ ఒక మాట అన్నాడు, నీ ఉద్యోగం వదలాల్సిన పని లేదు, నువ్వు సంపూర్ణంగా రావాల్సిన పని లేదు, దేవుడు చెప్పే వరకు నువ్వు ఉన్న ప్రదేశంలో నుంచి ఈ పని చేయి, దేవుని పని ఎంతో విస్తారంగా ఉంది అన్నాడు. ఆ దినాన తీర్మానం చేసుకున్నా, ప్రభువా నా జీవనోపాధిని కలిగి ఉంటూ నేను నిన్ను సేవిస్తాను అని. కనుక ప్రభు సమాధానం ఇస్తూ వచ్చినారు. దాని తర్వాత ప్రభు దగ్గర అడుగుతూ వచ్చిన, ప్రభువా నేనైతే నీ పని చేయాలన్నా, నీ సేవ చేయాలన్నా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నా పట్ల నీ చిత్తం ఏంటి, ఎలా చేయాలి అని అడుగుతున్నప్పుడు ఆ
డైలీ పోర్షన్లో నుంచి అప్పుడు నాకు అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 15వ వచనం. ఎందుకంటే ప్రభు సేవ తీర్మానం చేసుకున్నాను, అది ఎలా చేయాలి ప్రభు అన్నప్పుడు, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇందులో అన్యజనుల ఎదుట అనే పదము ప్రభు మరలా నన్ను దర్శిస్తూ వచ్చినాడు. మరలా 2 దినాల తర్వాత కన్ఫర్మేషన్ కోసం ప్రార్థించినప్పుడు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 7వ వచనంలో, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని. కనుక అన్యజనుల మధ్యలో సాక్ష్యంగా జీవించి అన్యజనుల మధ్యలో పరిచర్య చేయాలని ప్రభు ఈ వాక్యాల ద్వారా ప్రేరేపిస్తూ వచ్చినాడు. అట్టి విధానంలో దేవుని కృపను బట్టి ఇంతవరకు చేయడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు. కనుక నాకున్న కోరిక ఏంటంటే, ప్రభు కొరకు అన్ని జనుల మధ్యలో కొంతమందినైనా రక్షణ మార్గంలో నడిపించాలని, కొంతమందినైనా నశించిపోయే వారిని క్రీస్తు వైపు నడిపించాలనేది నా ఆకాంక్ష. దాని నిమిత్తమే ప్రార్థన చేయండి. రెండవదిగా, యెహోషువ వలె నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదను, ఇది ఇంకొక ఆశ. కనుక మేము ఆ కుటుంబం అంతా యెహోవాను సేవించినట్లుగా ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో భ్రమలు కలిగించేటువంటి పరిస్థితులు వస్తాయి, ఎన్నో శోధనలు ఈ 2 సంవత్సరాల్లోనే సాతాను తెస్తూ ఉన్నాడు. కానీ ప్రభువుదే పరిశుద్ధాత్మ దేవుడే విజయం. దాన్ని చక్కగా నేను చెప్పగలను అనుభవపూర్వకంగా. కనుక నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువును సేవించినట్లు అన్ని జనుల మధ్యలో మేమున్న ప్రదేశాల్లో సాక్షాత్తంగా జీవించి కొందరినైనా దేవుని కొరకు వారిని రక్షిస్తే అదే చాలన్న ఆకాంక్ష. భవిష్యత్తు దినాల్లో కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి మరలా ప్రభువుని అంటే ప్రభు చిత్తాన్ని తెలుసుకొని అది చేయకుండా పోవడం. 2 వారాల ముందు అంకులు కూడా చెప్తూ వచ్చినారు, ప్రభు ఏం చేయాలి అని అడుగుతాము, చేయకపోవడం వల్ల వచ్చే నష్టం. కనుక అలాంటి పరిస్థితులు మళ్ళా అట్లాంటి భ్రమలకు గురి కాకుండా ప్రభు కొరకై జీవించినట్లు, మేమున్న ప్రదేశాల్లో ప్రభు సాక్షాత్తంగా జీవించినట్లు, ప్రభువును మహిమపరిచినట్లు, అదేవిధంగా ప్రభు కొరకై కుటుంబం అంతా జీవించినట్లు, ప్రభువును సేవించినట్లు నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి. నా కొరకు ప్రార్థించిన మీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించి, నన్ను పరామర్శించి, నా బాధలో నా ఆదరణ కొరకు ప్రార్థించి, ఒక్కొక్కరుగా నన్ను దర్శిస్తూ వచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా నాన్న పక్షాన్ని కూడా మీ దేవుని కృప విస్తరింపజేసి 80 సంవత్సరంలో ప్రవేశింపజేసినారు. కనుక మీ అందరితో కలిసి మేము దేవుని స్తుతించాలని ఆశిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్.